హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి టీజీ టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా మనం 6th క్లాస్ సోషల్కి సంబంధించిన చాప్టర్ వైజ్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాము. సో ఆ వీడియోస్ అనేవి చాలా డిలే అయిపోయాయి. నెక్స్ట్ టెట్ వచ్చే వరకు మ్యాక్సిమం కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. నాతో అయినంత మట్టుకు కంప్లీట్ చేస్తూనే వెళ్తాను. ఆల్రెడీ మనము 10th చాప్టర్స్ వరకు ఆల్ చాప్టర్స్ అనేవి అప్లోడ్ చేశాను. ఈరోజు వచ్చేసి 11th 12th చాప్టర్ అండి. 11th 12th చాప్టర్ కలిపి టోటల్గా 18 బిట్స్ అనేవి రెడీ చేశాను. సో ప్రతి బిట్ కూడా కంప్లీట్గా స్టేట్మెంట్ బేస్డ్లోనే ఉంటుంది. 1 లైన్ క్వశ్చన్ అయితే నేను ఫ్రేమ్ చేయను. ఒక్క బిట్లోనే 4 to 5 ఆన్సర్స్ అనేవి అందులోనే కవర్ అయిపోతాయి. కాబట్టి వీడియోని తప్పకుండా యూజ్ చేసుకోండి. టెట్కి డిఎస్సికి చాలా బాగా యూజ్ అవుతాయి. సో ఈ వీడియోస్ అన్నీ కూడా డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నానండి. ఎందుకంటే డిఎస్సికి కంపల్సరీగా డెప్త్గా కాన్సెప్ట్ అనేది ఇంక్లూడ్ చేయాలి. కాబట్టి ఈ లెవెల్లో ప్రిపేర్ అయితేనే టెట్ అనేది ఈజీగా గెట్ ఇన్ కావచ్చు. సో ఈరోజు వీడియోలో 11th 12th చాప్టర్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. మౌర్య చంద్రగుప్తుడికి ముందు మగధను పరిపాలించిన చిట్ట చివరి రాజు అజాతశత్రువు అని ఇచ్చాను. ఓకే, ఒక్కొక్క ఆప్షన్ని అనాలిసిస్ చేసుకుంటూ డైరెక్ట్గా వెళ్ళిపోదాము. చూడండి, మౌర్య చంద్రగుప్తుడికి ముందు మగధను పరిపాలించిన వారు ఎవరండి? మగధ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? మగధ రాజ్యాన్ని స్థాపించింది బింబిసారుడు స్థాపించాడు. ఓకే, బింబిసారుని యొక్క కుమారుడు ఎవరు అంటే ఈ అజాతశత్రువు బింబిసారుని యొక్క కుమారుడు. ఓకే, సో ఇతని తర్వాత వచ్చిన రాజు ఎవరు అంటే మహాపద్మనందుడు వచ్చారు. ఓకే, సో ఈ మహాపద్మనందుడు మగధను పాలించిన చివరి రాజు అండి. ఓకే, సో ఈ మహాపద్మనందుడి తర్వాత ఈ మహాపద్మనందుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే మౌర్య చంద్రగుప్తుడు స్థాపించడం జరిగింది. ఓకే, సో అయితే ఇప్పుడు మగధను పరిపాలించిన చిట్ట చివరి రాజు ఎవరవుతారు? మగధను పాలించిన చిట్ట చివరి రాజు ఎవరు? మహాపద్మనందుడు. సో ఈ మౌర్య చంద్రగుప్తుడికి ముందు మగధను పాలించిన చిట్ట చివరి రాజు ఎవరు అంటే మహాపద్మనందుడు. సో అజాతశత్రువు కాదు కదా, అజాతశత్రువు రెండో రాజు అవుతాడు. సో ఇది కాదు. నెక్స్ట్, మౌర్య చంద్రగుప్తుని యొక్క కొడుకు అశోకుడు అంట. ఓకే, ఒకటి తీసేయండి. మౌర్య చంద్రగుప్తుని యొక్క కొడుకు అశోకుడు అని ఇచ్చా. చూడండి, మౌర్య చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో ఇతని యొక్క కొడుకు ఎవరు అంటే బిందుసారుడు అండి. ఓకే, బిందుసారుడు మౌర్య చంద్రగుప్తుని యొక్క కొడుకు. మరి అశోకుడు ఎవరు అంటే ఈ మౌర్య చంద్రగుప్తుని యొక్క మనవడు అవుతాడండి. ఓకే, మనవడు ఎవరు అంటే అశోకుడు, కొడుకు ఎవరు అంటే బిందుసారుడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో ఇది కూడా రాంగ్ కదా, తీసేస్తాం. మౌర్య సామ్రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి దక్షిణాన కర్ణాటక వరకు విస్తరించి ఉంది. ఓకే, ఇది కరెక్టే అండి. సో ఇలా ఇండియా మ్యాప్ అనేది తీసుకుంటే చూడండి, మౌర్య సామ్రాజ్యం అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి కర్ణాటక వరకు విస్తరించి ఉంది. అదేవిధంగా తూర్పున పశ్చిమ బెంగాల్ వరకు కూడా విస్తరించి ఉందండి. ఓకే, ఆఫ్ఘనిస్తాన్ నుండి కర్ణాటక, అంతేకాకుండా తూర్పున పశ్చిమ బెంగాల్ వరకు మగధ సామ్రాజ్యం అనేది విస్తరించి ఉంది. ఓకే, సో ఇది కరెక్టే అవుతుంది. సో ఇక్కడ సరైనది కాబట్టి థర్డ్ ఆప్షన్ సి అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, ఇందులో ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, ప్రీవియస్ స్టెట్లో కూడా పడింది, ఇందులో నుంచి చూసుకోండి. నెక్స్ట్ బిట్టు, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది చంద్రగుప్త మౌర్యుడు. కరెక్టే కదండి. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. సామ్రాజ్యాలను పరిపాలించేవారు చక్రవర్తులు. చూడండి, మౌర్య సామ్రాజ్యంలో పెద్ద రాజ్యాలు అనేవి ఉంటాయండి. ఓకే, సో ఈ పెద్ద రాజ్యాలనే ఏమంటారు అంటే సామ్రాజ్యం అంటారు. ఓకే, పెద్ద రాజ్యాలనే సామ్రాజ్యాలు అంటారు. సో ఈ సామ్రాజ్యాలను పరిపాలించే రాజులను ఏమంటారు అంటే చక్రవర్తులు అంటారండి. ఓకే, గుర్తుపెట్టుకోండి పాయింట్. పెద్ద రాజ్యాలను పరిపాలించే రాజులను చక్రవర్తులు అంటారు. ఓకే, సో ఇది కరెక్టే. నెక్స్ట్, కొన్ని ప్రాంతాలను ప్రదేశాలను రాజధానుల నుంచి పరిపాలించేవారు ఆ పరిపాలకులను గవర్నర్లు అని పిలిచేవారు. ఎస్, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. దీనినే గవర్నర్లు అనేవారు. మరి గవర్నర్లు ఎవరు అంటే రాజకుమారులు అండి.
ఓకే. సో ఈ రాజకుమారులు ఏం చేసేవారంటే, సో ఇప్పుడు పెద్ద పెద్ద సామ్రాజ్యాలను పరిపాలించడానికి ఎవరున్నారు? చక్రవర్తులు ఉన్నారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాలను, ప్రదేశాలను ఈ రాజధానులు ఉంటాయి కదా, సో ఆ రాజధానుల నుంచి పరిపాలించడానికి ఎవరిని పంపేవారు అంటే రాజకుమారులను పంపేవారు. ఓకే. సో ఈ రాజకుమారులని ఏమంటారు అంటే గవర్నర్లు అని పిలిచేవారు. ఓకే. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. సో ఇది కరెక్టే. సో డి ఆల్ అనేది మనం కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరైన స్టేట్మెంట్ చూడాలి. చూడండి, అర్థశాస్త్రం అన్న పుస్తకాన్ని రాసింది చాణక్యుడు. ఓకే. సో ఈ చాణక్యుడికే మరో పేరు ఏంటండి చెప్పండి? కౌటిల్యుడు. ఓకే. సో ఈ చాణక్యుడినే కౌటిల్యుడు అంటారు. సో ఇతను ఎవరు అంటే ఈ చంద్రగుప్త మౌర్యుడు ఉన్నాడు కదా, సో ఈ చంద్రగుప్త మౌర్యుడి యొక్క మంత్రి అండి. ఓకే. ఈ చంద్రగుప్త మౌర్యుడి యొక్క మంత్రి ఎవరు? ఈ కౌటిల్యుడు. ఓకే. సో ఇతను అర్థశాస్త్రం అన్న పుస్తకాన్ని రాశాడు. సో ఇది కరెక్ట్. ఓకే. చూడండి, చాణక్యుడు అన్న కౌటిల్యుడు అన్న ఒకరి పేరే. సో కంపల్సరీ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ అర్థశాస్త్రం పుస్తకంలో ఏముంది అనేది ఇంకో బిట్ ఫ్రేమ్ చేశాను, అందులో చూద్దాము. నెక్స్ట్, ఇండికా అనే పుస్తకం రాసిన వ్యక్తి ఒక గ్రీకు రాయబారిని. చూడండి, ఈ చంద్రగుప్తుని ఆస్థానంలో కౌటిల్యుడు అనే మంత్రి ఉన్నాడు కదా, సో అంతేకాకుండా ఇతని ఆస్థానంలోనే ఒక గ్రీకు రాయబారి ఉన్నాడు. సో అతనే ఎవరు అంటే మెగస్తనీసు అండి. ఓకే. సో ఈ మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఉన్నాడు. సో ఇతను రాసిన పుస్తకం ఏంటి అంటే ఇండికా అనే పుస్తకం రాయడం జరిగింది. ఓకే. సో మరివి ఈ ఇండికా అనే పుస్తకం కావచ్చు, అర్థశాస్త్రం అనే పుస్తకం కావచ్చు, దేని గురించి తెలుపుతాయి అంటే ఈ మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకాలు అనేవి చాలా ఉపయోగపడతాయండి. ఓకే. మౌర్య సామ్రాజ్యం ఎలా పరిపాలించారు, ఆ మౌర్య సామ్రాజ్యం గురించి మొత్తం సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఈ అర్థశాస్త్రం, ఇండికా అనేవి యూజ్ అవుతాయి. ఓకే. సో ఏబి రెండు కరెక్ట్. సో థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే. డివిజన్ చేసుకోండి, రీకాల్ చేసుకోండి కంపల్సరీగా. నెక్స్ట్ బిట్, అర్థశాస్త్రం అన్న పుస్తకానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఓకే. అర్థశాస్త్రం ఎవరు రాశారని చెప్పాను? చంద్రగుప్తుని మంత్రి అయిన కౌటిల్యుడు, అతన్నే చాణక్యుడు అని పిలుస్తారు. సో అతను రాయడం జరిగింది. సో ఆ పుస్తకంకి సంబంధించిన విషయాలు ఏంటి అనేవి కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సో చూడండి, ఈ పుస్తకంలో రాజు రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి అని ఉంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నెక్స్ట్, రాజ్యాలని ఎలా జయించాలో ఉంటుంది, పన్నులను ఎలా వసూలు చేయాలో ఉంటుంది, భారత ఉపఖండంలో లభించే వనరులు ఏంటి అనేది ఉంటుంది. ఓకే. అంటే రాజు ఒక రాజ్యాన్ని ఎలా జయించాలి, వాటిని ఎలా పరిపాలించాలి, రాజ్యాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి ఎలా కాపాడుకోవాలి, పన్నులను ఎలా వసూలు చేయాలి, భారత ఉపఖండంలో ఉన్న వనరులు ఏంటి, వీటన్నింటి విషయాలను అర్థశాస్త్రం అన్న పుస్తకం తెలుపుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదే విధంగా బిట్ అనేది ఫ్రేమ్ కావడానికి ఛాయిస్ ఉంటుంది. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఆన్సర్ వచ్చేసి ఈ ఆల్ అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. చూడండి, మౌర్య సామ్రాజ్యంలో సువర్ణగిరి దాని చుట్టూ ఉన్న ప్రాంతమంతా చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఉండేది. సో ఈ బిట్కి ఎవరు ఆన్సర్ చేయగలుగుతారంటే టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదివితే మాత్రం తప్పకుండా ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, మౌర్య సామ్రాజ్యంలో ఏ ప్రాంతం అంతా చక్రవర్తి ప్రత్యక్ష నియంత్రణలో ఉంటుంది అంటే సువర్ణగిరి కాదండి, పాటలీపుత్రం అండి. ఓకే. సో ఈ పాటలీపుత్రం అనే ప్రాంతం మరియు దాని చుట్టూ ఉన్న ప్రాంతం అంతా చక్రవర్తి యొక్క ప్రత్యక్ష ఆధీనంలో ఉంటుంది. నెక్స్ట్, రాజ్యంలో జరిగే విషయాలను, వివిధ రకాల సమాచారాన్ని రాజుకు అందించేవారు దూతలు. చూడండి, రాజ్యంలో ఏం జరుగుతున్నాయి, అధికారులు ఎలా పనిచేస్తున్నారు అనే సమాచారాన్ని రాజుకు అందించేవారు ఎవరు అంటే వేగులు అందిస్తారండి. ఓకే. రాజుకు అందించేవారు వేగులు. ఓకే. మరి చక్రవర్తి ఇచ్చే సందేశాలను అధికారులకు చేరవేసేవారు, చక్రవర్తి ఉన్నాడు, సో అతను ఇచ్చే సందేశాలను అధికారులకు చేరవేసేవారు ఎవరు అంటే దూతలండి. ఓకే. ఇవి రెండు డిఫరెంట్గా ఇచ్చాను, చూసుకోండి, ఆపోజిట్లో ఇచ్చాను. చక్రవర్తి సందేశాలను అధికారులకు చేరవేసేది దూతలైతే, రాజ్యంలో జరిగే విషయాలను, వివిధ రకాల సమాచారాన్ని రాజుకు అందించేవారు ఎవరు అంటే వేగులు అందిస్తారు. ఓకే. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇది రాంగు, ఇది రాంగు, సరైనవంటే ఈ మూడు సరైనవి కాదు కదా, సో నన్ అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే. టెక్స్ట్ బుక్ కంపల్సరీగా లైన్ టు లైన్ చదవండి, ఎందుకంటే టెట్లోనే బిట్స్ అనేవి ఎంత క్రిటికల్ లెవెల్లోకి వెళ్ళిపోయాయో ప్రతి ఒక్కరికి తెలుసు.
సో ఆ దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. నెక్స్ట్ బిట్, సరైన స్టేట్మెంట్ గుర్తించాలి. బంగారు గనులకు ప్రసిద్ధి అంటే మౌర్య సామ్రాజ్యంలో బంగారు గనులకు ప్రసిద్ధి ఉజ్జయిని. విదేశీ వస్తువులు దొరికే స్థలం తక్షశిల. చూడండి, బంగారు గనులకు ప్రసిద్ధి ఏంటి అంటే సువర్ణగిరి అండి. ఓకే, సువర్ణగిరి అనేది బంగారు గనులకు ప్రసిద్ధి. సో ఇది రాంగ్. విదేశీ వస్తువులు దొరికే ప్రదేశం ఏంటి అంటే తక్షశిల. సో ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, ఇది దీని నుంచి టెట్లో బిట్టుబడిందండి ప్రీవియస్లో. నెక్స్ట్ బిట్, అశోకుడికి సంబంధించి క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. చూడండి, శాసనాల ద్వారా వర్ధమానాన్ని ప్రజలకు చేరవేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే అశోకుడు. ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అశోకుని శాసనాలన్నీ కూడా సంస్కృత భాషలో వేయబడ్డాయంట. కాదు కదండి, ప్రతి ఒక్కరికి తెలుసు కదా, అశోకుడు వేయించిన శాసనాలన్నీ కూడా ప్రాకృత భాష, అదేవిధంగా బ్రహ్మీ లిపిలో వేయబడ్డాయి. ఇదైతే తెలుసు కదా, ప్రాకృత భాష బ్రహ్మీ లిపిలో కనబడతాయి. సో సంస్కృత భాష కాదు కదా, తీసిస్తాం. నెక్స్ట్, అశోకుడు చక్రవర్తి అయిన 15 సంవత్సరాలకు కళింగను జయించాడు. చూడండి, అశోకుడు చక్రవర్తి అయిన 8 సంవత్సరాలకండి, 15 కాదు 8 సంవత్సరాలకు కళింగను జయించడం జరిగింది. కళింగ అనేది ప్రజెంటు ఒడిషా యొక్క పాత పేరు. కళింగ యుద్ధం తర్వాత అంటే కళింగ యుద్ధంలో కొన్ని లక్షల మంది చనిపోతారు. సో ఇది అందరికీ తెలిసిందే. ఈ యుద్ధం చేసిన తర్వాత అంటే యుద్ధంలో గెలిచి కూడా యుద్ధాలకు స్వస్తి చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే అశోకుడు అని చెప్పచ్చు. ఓకే, సో ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, ధర్మం అనే పదం సంస్కృత పదం. చూడండి, ఇక్కడ దమ్మ అనే పదం ఉంటుంది, ధర్మం అనే పదం ఉంటుందండి. డిఫరెన్స్ చూసుకోవాలి కంపల్సరీ. దమ్మ అనేది ప్రాకృత పదం అయితే ధర్మం అనేది సంస్కృత పదం అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. దమ్మ అనేది ప్రాకృత పదం, ధర్మం అనేది సంస్కృత పదమే కదా. సో ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకే, సో ఏడి అనేది కరెక్ట్, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవండి, కంపల్సరీగా ఈ బిట్స్ అన్నీ చేయగలుగుతారు మీరు. నెక్స్ట్ బిట్, అశోకుడి ధర్మంకి సంబంధించి సరైనవి గుర్తించాలి. అశోకుడు మహావీరుడి బోధనల ద్వారా ప్రభావితం అయ్యాడు. చూడండి, ఇది ప్రీవియస్ స్టెట్లో పడింది. అశోకుడు ఎవరి బోధనల ద్వారా ప్రభావితం అయ్యాడు అంటే మహావీరుడు కాదండి, బుద్ధుని బోధనలు అండి. ఓకే, బుద్ధుని బోధనల ద్వారా ప్రభావితం కావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ధర్మ మహామాతృలు అనగా ధర్మం నేర్చుకునేవారు. చూడండి, అశోకుడు ఏం చేశాడంటే తన ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం ధర్మ మహామాతృలను నియమించడం జరిగింది. అంటే ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం, అది కానీ ధర్మం నేర్చుకోవడం కోసం కాదు, ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం. నేనేమిచ్చాను, ధర్మం నేర్చుకోవడం కోసం అని ఇచ్చా. సో ఇది రాంగ్. నెక్స్ట్, అశోకుని ధర్మం వ్యాప్తి చేయడానికి సిరియా, ఈజిప్ట్, శ్రీలంక, గ్రీస్, ఓకే, ఈ దేశాలకు రాయబారులను పంపించడం జరిగిందండి. ఓకే, సో ప్రీవియస్లో ఏమడిగాడంటే ధర్మ మహామాతృలు అనేది వారు ఎవరి కాలంలో కనిపిస్తారని అడిగాడు. అశోకుడి కాలంలో కనిపిస్తారు. ఓకే, సో సి మాత్రమే కరెక్ట్, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో సరైనవి గుర్తించాలి. అన్ని స్టేట్మెంట్సే ఇచ్చానండి. మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత అవతరించిన రాజ్యం శాతవాహనులు. చూడండి, మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత ఏ రాజ్యం అవతరించింది అంటే శాతవాహనుల రాజ్యం అవతరిస్తుంది. సో శాతవాహనుల యొక్క తొలి రాజధాని ఏది అంటే ధాన్యకటకం అని ఇచ్చాను. బట్ ధాన్యకటకాన్ని కొంతమంది రాజులు మాత్రమే రాజధానిగా చేసుకొని పరిపాలించారండి. ఓకే, కొంతమంది రాజులు మాత్రమే రాజధానిగా చేసుకొని పరిపాలించింది ధాన్యకటకం. అదే శాతవాహనుల కాలంలో తొలి రాజధాని ఏది అంటే కోటిలింగాల. ఓకే, చాలా ఇంపార్టెంట్. శాతవాహనుల యొక్క తొలి రాజధాని కోటిలింగాల. ఓకే, మరి శాతవాహన రాజ్యాన్ని స్థాపించింది ఎవరండి? శ్రీముఖుడు స్థాపించడం జరిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు టెట్లు. ఓకే, శాతవాహనుల యొక్క రాజధాని ఏది? తొలి రాజధాని అంటే కోటిలింగాల. శాతవాహన రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే శ్రీముఖుడు. వీరిలో పేరెన్నిక గల వ్యక్తులు ఎవరు అంటే గౌతమి పుత్ర శాతకర్ణి, వశిష్ఠి పుత్ర పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే, వీళ్ళు గొప్ప రాజులు అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, మరి కోటిలింగాలు ఎక్కడ ఉంటుంది అనేది నెక్స్ట్ బిట్లో ఫ్రేమ్ చేశాను. శాతవాహనుల వ్యాపారం అనేది ఈజిప్ట్, సిరియాతో చేశారంట. కాదండి, శాతవాహనుల యొక్క వ్యాపార సంబంధం అనేది ఎవరితో పెట్టుకున్నారు అంటే బెంగాల్ అండి. బెంగాల్ మరియు రోమ్తో పెట్టుకోవడం జరిగింది. ఇది ప్రీవియస్ డిఎస్సిలో పడిన బిట్. ఓకే,
అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చేసే ఫ్రేమ్ చేశాను. శాతవాహనులు ఎవరితో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నారు అంటే బెంగాల్ రోమ్తో వ్యాపార సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ జగిత్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉన్నది కోటిలింగాల. ఓకే, చూడండి, కోటిలింగాల అనేది జగిత్యాల జిల్లా ఎక్కడ అంటే గోదావరి నది మరియు పెద్దవాగండి. ఓకే, గోదావరి నది మరియు పెద్దవాగు కలిసే చోట శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఉండడం జరిగింది. ఓకే, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏడి మాత్రమే సరైనవి. సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. నెక్స్ట్ బిట్, కోటిలింగాల అనేది భారతదేశంలోని 16 మహాజనపదాల్లో ఏ జనపదానికి రాజధాని నగరంగా ఉండేది? క్లారిటీగా మెన్షన్ చేశారండి మనకి. ఓకే, ఈ కోటిలింగాల అనేది శాతవాహనుల యొక్క తొలి రాజధాని కదా. సో ఇది భారతదేశంలో మనకి 16 మహాజనపదాలు ఉన్నాయి కదా. సో అందులో ఒక జనపదానికి రాజధాని నగరంగా ఉండేదంట. సో అది ఏ జనపదం అని అడిగాడు. అస్మక అనే జనపదం అండి. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అస్మక అనే జనపదానికి రాజధాని నగరంగా ఉండేది. ఓకే, నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో ఏ రాజులు ఇతర తెగల వారిని వివాహం చేసుకోవడం ద్వారా వివిధ తెగల పెద్దలను చిన్న రాజులను కలిపే ప్రయత్నం చేశారు? అంటే ఏ రాజులు తమ రాజ్యాన్ని వివాహం చేసుకోవడం ద్వారా, అంటే ఇతర తెగలకు చెందిన వారిని వివాహం చేసుకోవడం ద్వారా తన రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశారు అని అడిగారు. ఓకే, సో ఎవరండి? సో ఇలా వివాహాల సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించడానికి ప్రయత్నించిన వ్యక్తులు ఎవరు అంటే ఈక్ష్వాకులు అండి. ఓకే, ఈక్ష్వాకులు ప్రయత్నించడం జరిగింది. సో ఈక్ష్వాకులు అంటే ఎవరో మీ అందరికీ తెలుసు కదా. ఈక్ష్వాకులు శాతవాహనుల సామ్రాజ్యం అంతమైన తర్వాత కొన్ని రోజులకు ఈక్ష్వాకులు రావడం జరిగింది. సో వీరి రాజధాని ఏది అంటే విజయపురి కదండి. సో ఈ విజయపురిని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇందులో శాంతామూలుడు ఉంటాడు, అదేవిధంగా వీరపురుషదత్తుడు ఉంటారు. ఓకే, వీరు పేరెన్నికగన రాజులు అని చెప్పొచ్చు. సో వీరు ఎక్కువగా ఏమని వీరి పేరు వినగానే ఏం గుర్తొస్తుందండి? వీరు రాముని వంశానికి చెందినవారు అని చెప్పేసి గుర్తు రావడం జరుగుతుంది. ఓకే, సో ఇవి పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, భారతదేశం, చైనా, ఇరాన్, రోమ్ దేశాల మధ్య వ్యాపారం గొప్పగా వ్యాప్తి చెందిన యుగంగా వీరి కాలాన్ని పరిగణిస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చదవండి, కనిపిస్తుంది. సో ఈ దేశాలు భారత్, చైనా, ఇరాన్, రోమ్ వీటి మధ్య వ్యాపారం అనేది గొప్పగా వ్యాప్తి చెందిన యుగంగా ఎవరి కాలాన్ని పరిగణిస్తారు అంటే కుషానుల కాలాన్ని పరిగణించడం జరుగుతుందండి. ఓకే, సో మరి కుషానులు ఎవరు అంటే చైనా నుంచి వలస వచ్చి ఆఫ్ఘనిస్తాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించిన వారు ఎవరు అంటే ఈ కుషాన్లు అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ కుషాన్ల కాలంలోనే మనం వింటాం కదండి కనిష్కుడు అని చెప్పేసి వింటాం. సో కనిష్కుడు ఎవరు? క్రీస్తు శకం 78వ శతాబ్దానికి చెందిన వ్యక్తి కనిష్కుడు అని తెలుసు కదా మనకు. సో ఈ కనిష్కుడు క్రీస్తు శకం 78వ సంవత్సరంలోనే చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకొని అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుండే మనకి శక సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది అని అయితే మనకు తెలుసు కదా. సో ఈ విధంగా కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కుషాన్లది. సో అది చూసుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ బిట్, శకయుగం లేదా శకాబ్ద సంవత్సరం ఎందుకు ప్రారంభమైంది? చెప్పాను కదా, కుషాన్ల కాలంలో క్రీస్తు శకం 78వ సంవత్సరంలో కనిష్కుడు చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకొని అధికారంలోకి వచ్చాడు కనుక అప్పటి నుండి మనకి శకయుగం లేదా శకాబ్ది సంవత్సరం అనేది ప్రారంభమైంది. ఓకే, చూడండి ఇక్కడ ఏమిచ్చా, కనిష్కుడు జన్మించాడు కనుక కాదు కదా, కనిష్కుడు యుద్ధంలో పాల్గొని యుద్ధాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు కనుక కాదు. ఓకే, పట్టాభిషేకం చేసుకొని అధికారంలోకి వచ్చాడు కనుక ఆ సంవత్సరాన్ని శకా సంవత్సరం లేదా శకాబ్ది సంవత్సరంగా పిలుస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. సో గుప్త సామ్రాజ్యంలో రాజులు ఉంటారు కదా. సో ఆ రాజుల యొక్క వరుస క్రమంని అమర్చండి అని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ వరుస క్రమం కంపల్సరీగా చూసుకోవాలి. మరి ఈ గుప్త రాజులు ఎలా వచ్చారు అంటే బీహార్ ఉంది కదండి. సో ఈ బీహార్లో ఒక చిన్న రాజ్యాన్ని పరిపాలించడం ద్వారా వీరి పరిపాలన అనేది ప్రారంభమైంది. సో ఇందులో మనం రాజులను చూసినట్లయితే ఫస్ట్ ఎవరు వచ్చారు అంటే మొదటి చంద్రగుప్తుడు రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎవరు అంటే సముద్రగుప్తుడు. నెక్స్ట్ ఎవరు అంటే రెండవ చంద్రగుప్తుడు. నెక్స్ట్ ఎవరు అంటే కుమారగుప్తుడు. నెక్స్ట్ స్కందగుప్తుడు. ఓకే, ఈ స్కందగుప్తుడు రావడం జరిగింది.
ఫస్ట్ మొదటి చంద్రగుప్తుడు ఎక్కడుంది? సో సి, ఫస్ట్ సి ఉండాలి. సో సెకండ్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ సముద్రగుప్తుడు ఉండాలి. సో ఏ ఉండాలి. సో ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది. నెక్స్ట్ రెండవ చంద్రగుప్తుడు ఆప్షన్లో లేదు. నెక్స్ట్ కుమారగుప్తుడు బి ఉండాలి. నెక్స్ట్ స్కందగుప్తుడు డి ఉండాలి. సో ఫోర్త్ వన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, కంపల్సరీగా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్, ఇక్కడ కొంచెం మిస్టేక్ పడింది. క్రింది వాటిలో గుప్తులు భారతీయ రాజకీయ వ్యవస్థలో ప్రవేశపెట్టిన విధానాలు ఏంటి? ఓకే, గుప్తులు భారత రాజకీయ వ్యవస్థలోనే ఒక 2 కొత్త విధానాలను ప్రవేశపెట్టారండి. ఆ విధానాలు చాలా ఇంపార్టెంట్. చూడండి, వీరు ఏదైనా రాజ్యాన్ని జయిస్తే అక్కడ ఓడిన రాజునే తిరిగి కొనసాగించేవారు. ఓకే, అంటే ఏదైనా రాజ్యాన్ని జయించారు అంటే కంపల్సరిగా అక్కడ ఓడిపోయిన రాజునే తిరిగి కొనసాగించేవారండి. అది వీరి కాలంలో కనిపిస్తుంది. చాలా రాజుల కాలంలో ఏం కనిపిస్తుంది అంటే ఓడిపోయాడు రాజు అంటే ఆ సామ్రాజ్యం మొత్తాన్ని ఈ రాజును తీసేసుకొని అక్కడ రాజును బానిసగా చేసుకునేవారు. బట్ వీళ్ళు ఏం చేసేవారు? ఆ రాజ్యాన్ని జయించారు అంటే అక్కడ ఓడిపోయిన రాజునే తిరిగి కొనసాగించేటట్టు చేసేవారు. ఓకే, చాలా మంచి క్వాలిటీ ఇది. నెక్స్ట్, కొంతమంది గుప్త రాజులు వారితో స్నేహంగా ఉన్న ఇతర రాజులకు బ్రాహ్మణులకు పరిపాలనలో గ్రామాలను కూడా ఇచ్చేవారండి. ఓకే, అంటే ఫ్రెండ్షిప్ అనేది ఉన్న పరిపాలనలోని గ్రామాలను కూడా ఇతరులకు ఇచ్చేవారు. ఓకే, ఈ 2 క్వాలిటీస్ అనేవి మనకి భారత రాజకీయ వ్యవస్థలో వీరి విధానాల్లో కనిపిస్తాయి. సో థర్డ్ వన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ బిట్, ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ పడింది. మెహరౌలి ఇనుప స్తంభాన్ని నిర్మించింది ఎవరు? ఓకే, ఈ మెహరౌలి ఇనుప స్తంభం అనేది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్ ప్రాంగణంలో కనబడుతుందండి. గుర్తుపెట్టుకోండి, కుతుబ్ మినార్ అనే ప్రాంగణంలో కనబడుతుంది. ఈ స్తంభాన్ని నిర్మించింది ఎవరు అంటే 2వ చంద్రగుప్తుడు నిర్మించడం జరిగింది. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. నెక్స్ట్ బిట్, గుప్తులు నిర్మించిన దేవాలయాలను మధ్యప్రదేశ్లో ఇక్కడ చూడవచ్చు. ఓకే, గుప్తులు నిర్మించిన దేవాలయాలు అనేవి మధ్యప్రదేశ్లో కనబడతాయి, అదేవిధంగా యూపీ ఉత్తరప్రదేశ్లో కనబడతాయి. ఓకే, సో మరి మధ్యప్రదేశ్లో ఏం కనబడతాయి అంటే దియోగర్ అనేది మధ్యప్రదేశ్లో కనబడుతుంది, అదేవిధంగా ఉదయగిరి అనేది కూడా మధ్యప్రదేశ్లో కనబడుతుందండి. ఓకే, దియోగర్, ఉదయగిరి ఇవి మధ్యప్రదేశ్లో కనిపిస్తాయి. మరి యూపీలో ఏవి కనబడతాయి అంటే బిటార్గామ్ అనేది యూపీలో కనబడుతుంది, ఏరాన్ అనేది యూపీలో కనబడుతుంది. ఓకే, సో మనకు అడిగింది మధ్యప్రదేశ్లో కాబట్టి దియోగర్, ఉదయగిరి ఎక్కడుంది? దియోగర్, ఉదయగిరి. సో బిడి మాత్రమే కనిపిస్తాయి. సో ఫోర్త్ వన్ అనేది కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, సో బిటార్గామ్, ఏరాన్, ఏసీ అనేది మనకి ఎక్కడ కనబడుతుంది? యూపీలో కనబడతాయి. ఓకే, నెక్స్ట్ బిట్, ఇదే లాస్ట్ బిట్ అండి. ప్రజల చేత ప్రజల కోసం నడిచే ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నది ఎవరు అంటే అబ్రహం లింకన్ అనడం జరిగింది. ఓకే, ఇది అందరికీ తెలుసు. బట్ ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అనేది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకే, ఏ దేశానికి చెందిన వ్యక్తి? అమెరికాకు చెందిన వ్యక్తి. ఓకే, సో ఇదండి టోటల్గా 2 చాప్టర్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో 2 చాప్టర్స్ తీసుకొని చెప్దాము. సో డిలే అయినా పర్లేదు, ప్రతి కాన్సెప్ట్ని కూడా ఇన్ డీటెయిల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్దాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.